హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో ఒబ్బట్లు. నేను ఆల్రెడీ ఒబ్బట్లు అయితే తట్టి పెట్టుకున్నాను. తట్టేట వీడియో తీసిన అది పోయింది. నాకు ఎడిట్ చేసేది అయితే రాదు. ఇంత మటకం తట్టి పెట్టినాను నేనైతే. ఈరోజు తొలి ఏకాదశి అంట. అందుకే మా సైడ్ అయితే తొలి ఏకాదశికి ఎప్పుడు ఒబ్బట్లు చేస్తారు. 4 ఒబ్బట్లు అయితే చేసి పెట్టుకున్నాము. ఇంకా పిండి అయితే ఉంది, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు స్టాక్ పెట్టుకోవచ్చు. ఈ పిండి కూడా పూర్ణం కూడా ఉంది. పెంచి అయితే వేడెక్కేసింది. ఇప్పుడైతే ఒబ్బట్ట వేసుకుందాము. నేను పెంచి పైన అయితే వేసేసా ఒబ్బట్ట. అది ఎలా కాలుతుందో చూడాలన్నమాట. ఆయిల్ వేయాలి, కొద్దిగా ఆయిల్. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఎలా అయినా బాగా వస్తుంది. ఇదైతే వేడి వేడి రైస్, ఇదైతే పప్పు రసం, ఇదైతే ఉల్లగడ్డ తాలింపు. మా ఇంట్లో ఇలానే చేస్తాం, ఉల్లగడ్డ తాలింపు. ఇదైతే పొద్దున్న ఇడ్లీ సాంబార్. ఇది చాలా బాగుంది టేస్ట్. బాగా కాలింది. ఇదైతే చాలా బాగా కాలింది, చూడండి. ఇలా ఉండాలి ఒబ్బట్టు అంటే. ఇదైతే దేవుడికి తీసి పెట్టారు, దీపం పెట్టేటప్పుడు పెట్టేది. కరెంట్ అయితే ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. నేను 4 ఒబ్బట్లు అయితే చేసేసాను. ఇక్కడ 2, అక్కడ దేవుడికి ఒకటి, ఇక్కడ ఒకటి, 4 ఒబ్బట్లు. నేనైతే పిండి అంతా ముందుగానే మా అమ్మ పప్పు ఉడకపెట్టి మిక్సీకి వేసి పెట్టేసింది. కందిపప్పు, బెల్లము. కందిపప్పు అయితే ఉడకపెట్టుకొనేసి మిక్సీకి వేసి పెట్టుకుంది. మైదా కూడా ఆల్రెడీ ముందుగానే కలిపి పెట్టుకుంది. మైదా కూడా ఆయిల్ ఎక్కువ వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే తొట్టడానికి బాగా వస్తుంది. మనకి తగినంత బెల్లము, తగిన కందిపప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఆ పప్పుకు తగినంత మిక్సీకి వేసి పెట్టుకుంటే ఇప్పుడు ఒబ్బట్టు అయితే టేస్టీగా వస్తుంది. దానిలోకి యాలకలు, కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్టీగా. మేమైతే కొబ్బరి వేసుకోవాలి. మొన్న అయితే చేసాను నేను కొబ్బరి పట్టు, అందుకే కొబ్బరి వేసుకోలేదు. చూసారా, బట్టలు రెడీ. చూడండి, నేనైతే తట్టలోకి అయితే వేసుకుని వేడి వేడి ఒబ్బట్ట, ఉర్లగడ్డ తాలింపు, రైసు, రసం. రామా ఇట్లా అట్లే పెట్టు. చూడండి, మా వేడి వేడి ఒబ్బట్ట, వేడి వేడి రైస్, వేడి వేడి ఉర్లగడ్డ తాలింపు. చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఇలాగనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. సూపర్. కొద్దిగా రసం వేసుకొని నేను చూస్తాను రసం ఎలా ఉందో. రసం అయితే కందిపప్పు ఉడికిండేది కదా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ రసం రేపు కూడా ఉడికి పట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది. చెప్పినట్టు పెట్టుకుంటే మూతి కూడా పడదు. మా అమ్మ అయితే సరిగా వీడియో కెమెరా పట్టుకోలేదు, ఎలా వచ్చిందో ఏమో చూడాలా. నాకైతే ఎడిటింగ్ రాదు. ఎడిటింగ్ వచ్చింటే ఈ బాధే లేదు నాకు. చాలా బాగుంది రసం కూడా. చాలా టేస్టీగా ఉంది. మధ్య మధ్యలో ఈ స్వీట్ తింటుంటే కారం కారంగా, స్వీట్ ఫేస్ట్గా చాలా బాగుంది. ప్లీజ్ అండి, నా వీడియో ఎలా ఉన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నాకైతే వీడియో తీసేవాళ్ళు లేదు, మొదటి నుంచి చెప్తున్నాను కదా. ఇప్పుడు కూడా తినేటప్పుడు మా అమ్మని తీయమన్నాను, సరిగా అయితే పట్టుకోలేదన్నమాట. రాత్రి కూడా అట్లే సరిగా పట్టుకోలేదు మా అమ్మ, ఏదో మా అమ్మకు చిన్నలాగా పట్టుకుంది. మాకు ఎలా వీలు పడుతుందో అలా తీస్తున్నాము, ఏమనుకోకండి. వీడియో బాగలేకుంటే ఎలా ఉన్నా అట్లా మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి. చాలా చాలా బాగుంది నాకైతే తినడానికి. నేనైతే ఒబ్బట్టు ఎప్పుడు తినలేదు, తింటాను కానీ ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి అంతే. ఇష్టంగా తిన్నా. వేడి వేడి అన్నం, వేడి వేడి ఒబ్బట్ట, చాలా రుచికరంగా, చాలా టేస్టీగా. మా అక్క కొడుకు నింటే చాలా బాగా వీడియో తీస్తాడు. తనైతే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్, 10th క్లాస్ కదా, క్లాసులు ఉంటాయి, స్పెషల్ క్లాసులు. అందుకే తను పిలియలే నేను. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ప్లీజ్ మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 ప్లీజ్.